సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో కాన్సెప్ట్ ఏంటంటే ఐటెప్ డిపార్ట్మెంట్ గురించి. సో ఐటెప్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలామంది నాకు కామెంట్ చేశారు. సో కొన్ని క్వశ్చన్స్ అడిగారు, వాటికి ఆన్సర్ చెప్పండి. లైక్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫీ ఎలా ఉంటుంది, కాలేజ్ టైమింగ్స్ ఎలా ఉంటాయి, సో ఇలాంటివన్నీ అడిగారు. సో వాటన్నిటికీ ఆన్సర్ చెప్తా ఈ వీడియోలో. లెట్స్ గో. నాకు కూడా తెలియదు, నేను కనుక్కొని చెప్తున్నా. నేను ఐటెప్ డిపార్ట్మెంట్ కాదు. సో వాళ్ళు అడిగిన దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీరు ఒక టెస్ట్ రాయాలి. సో ఎంట్రన్స్ టెస్ట్ లాగా. సో దాంట్లో మీకు మంచి మార్క్స్ వస్తే మీకు కాలేజ్లో సీట్ వస్తుంది. సో ఎన్సెట్ అని ఉంటుంది. ఎన్సెట్, నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఒక సెట్ ఉంటుంది. సో ఆ టెస్ట్ మీరు రాస్తే అందులో మీకు మంచి మార్క్స్ వస్తే మీకు సీట్ వస్తుంది. సో ఆ టెస్ట్లో 160 మార్క్స్ ఉంటాయి. సో 160లో లాంగ్వేజెస్ 2 ఉంటాయి. లైక్ మీరు తెలుగు అయితే తెలుగు అండ్ ఇంగ్లీష్, లేదా మీరు ఒడియా అయితే ఒడియా అండ్ ఇంగ్లీష్, లేదా హిందీ చూస్ చేసుకోవచ్చు. 2 లాంగ్వేజ్ ఏమైనా చూస్ చేసుకోవాలి. అండ్ కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఇవన్నీ ఉంటాయి. అండ్ దీంతోపాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. అండ్ దీంతోపాటు మీరు టీచర్ ట్రైనింగ్ కాబట్టి టీచర్ ట్రైనింగ్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి కూడా ఉంటాయి. 160 ఉంటాయి మొత్తం. సో ఈ 160 బిట్స్ మీరు ఆన్సర్ చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తే మీకు సీట్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇంటర్లో మీరు 50% రావాలి. జనరల్ కేటగిరీ అయితే 50% మార్క్స్ వస్తే మీరు ఎంట్రన్స్ టెస్ట్ స్టార్టింగ్ అవుతుంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే 45% మార్క్స్ రావాలి ఇంటర్లో. అప్పుడే మీరు ఈ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఈ ఎగ్జామ్ అప్లికేషన్ వచ్చేసరికి February to March ఈ 2 monthsలో ఉంటుంది. ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో ఉంటుంది. సో ఈ టెస్ట్ రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తే ఈ కాలేజ్లో అలాట్మెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫీజు ఎలా ఉంటుంది అడిగారు. సో ఫీజు వచ్చేసరికి బీఎస్సీ ప్లస్ బీఈడీ అయితే 80,000 ఉంటుంది పెర్ ఇయర్. అండ్ బీఏ ప్లస్ బీఈడీ అయితే 50,000 ఉంటుంది పెర్ ఇయర్. ఓకేనా? సో ఈ ఫీజు ఎవరికంటే నాన్ లోకల్ వాళ్ళకి, నాన్ లోకల్ స్టేట్ వాళ్ళకి. సపోజ్ ఇప్పుడు మీరు ఒడిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. సో మీరు అప్పుడు నాన్ లోకల్ అవుతారు. సో మీకు ఈ ఫీ అనేది ఉంటుంది. లేదు లోకల్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు ఉండదు, మీకు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. నాన్ లోకల్ వాళ్ళకి మాత్రమే ఈ ఫీజు అప్లికబుల్ అవుతుంది. లోకల్ క్యాండిడేట్స్కి ఫీ ఉండదు, మీకు రీఎంబర్స్మెంట్ ఉంటుంది. అండ్ టైమింగ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి టైమింగ్స్ ఎలా ఉంటాయి అడిగారు. మీకు హాఫ్ డే కాలేజ్ మార్నింగ్ 8 to ఆఫ్టర్నూన్ 1 PM వరకు ఉంటుంది. సో 8 AM to 1 PM మీకు కాలేజ్ ఉంటుంది హాఫ్ డే. మీరు హాఫ్ డే ఇంకో పూట మీరు ఎంజాయ్ చేయొచ్చు, లేదా చదువుకోవచ్చు. హాస్టల్ ఈజ్ మ్యాండేటరీ ఆర్ నాట్ అని అడిగారు. హాస్టల్ మ్యాండేటరీ కాదు. మీరు హాస్టల్లో ఉండాలనుకుంటే ఉండొచ్చు, లేదా బయట ఉండాలనుకుంటే ఉండొచ్చు. మీ ఇంటి దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ చేస్తారంటే చేయొచ్చు. సో దట్స్ యువర్ వైస్. సో హాస్టల్ మ్యాండేటరీ అయితే కాదు. అది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బస్ ఫెసిలిటీ. ఓకే, బస్ ఫెసిలిటీ ఉంటుంది, కానీ అది మీకు టైం సెట్ అవ్వదు. సో మీకు మార్నింగ్ 8 to 1 PM వరకు ఉంటుంది కాలేజ్. సో మన కాలేజ్ బస్సు ఎలా అంటే మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. సో మీకు టైమింగ్ సెట్ అవ్వవు. మన కాలేజ్ బస్సు ఉన్నది ఒకటే ఉంటుంది మన కాలేజ్లో, ఒక బస్సే. సో దాన్ని 9 to 5 వరకు మాత్రమే టైమింగ్స్ ఎలా ఉంటాయి కాలేజ్ బస్సు. మీకు మార్నింగ్ 8 to 1 PM. సో మీకు కాలేజ్ సెట్ అవ్వదు, బస్సు సెట్ అవ్వదు మీకు. ఈజ్ ఐటెప్ డిపార్ట్మెంట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ అవర్ ఫ్యూచర్? అది నేను చెప్పలేను, ఎందుకంటే అది నీ డిసిషన్. నువ్వు జాయిన్ అవ్వాలా లేదా అనేది నీ డిసిషన్. ఆ కోర్స్ గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకో. లైక్ కోర్స్ చేసిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయి. సో ఎంత నువ్వు మొత్తం ఫిగర్ అవుట్ చేసుకుని జాయిన్ అవ్వాలి అవుద్దనేది నువ్వు డిసైడ్ చేసుకో. అది నేను చెప్పడమో, లేకపోతే వేరే క్యాండిడేట్ చెప్పడమో, లేకపోతే సీనియర్ చెప్పడమో అండ్ వేస్ట్. నీ డిసిషన్ నువ్వు తీసుకో. అండ్ ఐటెప్ డిపార్ట్మెంట్ బెటరే నాకు తెలిసి, ఎందుకంటే నువ్వు బీఎస్సీ ప్లస్ బీఈడీ నీకు 2 సర్టిఫికేట్లు వస్తున్నాయి కదా. సో 2 సర్టిఫికేట్లు వస్తున్నాయంటే 4 yearsలో 2 సర్టిఫికేట్స్ అంటే బెటరే. అండ్ నువ్వు ఇదే బీఈడీ జనరల్గా చేస్తే డిగ్రీ 3 years చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు బీఈడీ 2 years చేయాల్సి ఉంటుంది, అంటే 5 years అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కాబట్టి 4 yearsలో నీకు బీఎస్సీ ప్లస్ బీఈడీ 2 కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఇది కొంచెం బెటరే. అలా ప్రాసెస్. నువ్వు టీచింగే ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఇది బెటరు. టీచింగ్ కాదు నాకు జనరల్ డిగ్రీ ఉన్నా సరిపోద్ది అనుకుంటే జనరల్ డిగ్రీ చేసుకోవడం బెటర్. 3 years అయిపోద్ది, దాని తర్వాత ఏదైనా చేసుకోవచ్చు. లేదు నేను డిగ్రీ చేసిన తర్వాత మళ్ళీ 2 years బీఈడీ చేస్తాను అనుకుంటే అది వేస్ట్. ఇదే బెటర్. 4 yearsలో కంప్లీట్ అయిపోద్ది. చక్కగా తర్వాత నువ్వు ఎలిజిబుల్ అవుతావు. నాకు తెలిసి మీరు స్టేట్ టెస్ట్కి అండ్ సెంట్రల్ టెట్కి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు అనుకుంటా. టెట్ అంటే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉంటుంది ఒకటి. సో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి మీరు స్టేట్ టెస్ట్కి అండ్ సెంట్రల్ టెస్ట్ కూడా మీరు ఎలిజిబుల్ అనుకుంటా నాకు తెలిసి. సో అది మ్యాటర్. అంతే. క్వశ్చన్స్ నాకు అడిగారు, 6 questions అడిగారు, 6-7 అడిగారు. ఆన్సర్ చేస్తాను అన్నిటికి. మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నాకు మోస్ట్లీ ఐటెప్ గురించే కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. సో నేను దాని గురించి ఎక్కువ తెలుసుకుంటున్నాను. మీ గురించి నేను వేరే ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకుంటున్నాను. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఐటెప్ వాళ్ళకి, ఐటెప్ డిపార్ట్మెంట్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.